హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. మళ్ళీ కూడా మీ రాణిశ్రీ చాలా అందమైన లేటెస్ట్ ఆషాఢం ఆఫర్ జ్యువెలరీ అయితే మళ్ళీ తీసుకొచ్చేసింది. హ్యాండ్మేడ్లో అయితే మీ కళ్ళు చెదిరే డిజైన్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్తాను. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట. అండ్ ప్రైస్ కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తున్నాయండి. చాలా మంచి ఆఫర్లో అయితే ఉన్నాయి. ఏవి కూడా మిస్ అవ్వద్దు. బెస్ట్ ప్రైస్లో పెట్టేశాను. మీరు మిస్ అయ్యారు అంటే మళ్ళీ మీకు ఈ ప్రైస్లో ఈ జ్యువెలరీ అనేది ఎప్పుడు కూడా మీకు దొరకదండి. అంత మంచి ప్రైస్లో అయితే పెట్టేశామన్నమాట. ఆషాఢంలో మీరు ఏవి కూడా మిస్ అవ్వద్దు. డైలీ కూడా మన ఛానల్ మంచిగా డైలీ కూడా చూడండి, వాచ్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఆషాఢంలో బెస్ట్ ఆఫర్లో మీకు నచ్చిన జ్యువెలరీ అనేది మీరు గ్రాప్ చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకు అనంటే ఆషాఢంలో మనం మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటాం కాబట్టి, బెస్ట్ ప్రైస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి, మీకు ఇంకా మీరు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్న డిజైన్స్ కానివ్వండి, ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న డిజైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంకా మీరు డైలీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వితిన్ సెకండ్లో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నోటిఫికేషన్ రాగానే మీరు వెంటనే మన వీడియో మొత్తం కూడా చూసి అందులో మీకు నచ్చిన ఐటెం ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడిగి మీరు వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండి. బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకూడని కలెక్షన్ అయితే మన రాణిశ్రీ కలెక్షన్స్లో అప్డేటెడ్గా డైలీ కూడా మీకు వస్తూనే ఉంటాయండి. మీకు చూసే టైం ఉండాలి, ఓపిక ఉండాలి, అండ్ మీ దగ్గర అమౌంట్ ఉండాలి తీసుకోవడానికి. అట్లాంటి కలెక్షన్ అనేది ఈ ఆషాఢంలో మాత్రం మీకు అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ప్రతి ఒక్కటి కూడా ఉంటాయండి. ఏవి మిస్ అవ్వద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు ఉండొద్దు. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇంకా ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. మీరు బుక్ చేసుకున్న తర్వాత రెడీగా ఉన్న ఐటెం అయితే మీకు వెంటనే 7 to 10 డేస్లో ఐటెం డెలివరీ అవుతుంది. అది కూడా మీ అడ్రస్ని బట్టి, మీ ఏరియాని బట్టి. లేదు నేను మేకింగ్ అన్నాను అంటే మేకింగ్ ఐటెం అయితే మీకు కంపల్సరీ కొంచెం లేట్గానే డెలివరీ అవుతుందండి. ఎందుకంటే నేను మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి, హ్యాండ్మేడ్ ఐటెం కాబట్టి తప్పకుండా కొంచెం టైం అయితే పడుతుంది. సో టైం పడుతుంది కాబట్టి మీరు తప్పకుండా హ్యాండ్మేడ్ అంటే కొంచెం ఓపిక్గా అయితే వెయిట్ చేయాల్సిందేనండి. మీకు 10 to 15 డేస్ టైం అయితే డెలివరీ టైం అయితే పడుతుంది మేకింగ్ ఐటమ్స్కి. సో మీరు మేకింగ్ ఐటమ్స్ కోసం 15 డేస్ పక్కా అయితే వెయిట్ చేయాలండి. 15 డేస్కి మీకు ఎప్పుడైనా సరే డెలివరీ అవ్వచ్చు. ఓకేనా అండి. మీకు ఎటువంటి కొరియర్ ఇష్యూ ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి ఒక్కటి నేను క్లియర్ చేస్తాను. బట్ మీరు కూడా నేను ఏదైనా చెప్పినప్పుడు కొరియర్ ఇష్యూ ఏదైనా ఉంది అని చెప్పినప్పుడు మీరు కూడా సపోర్టింగ్గా ఉండాలి అండి. ఎందుకంటే ఓన్లీ నేను ఒక్కదాన్నే ఇక్కడ నుంచి మీకు అక్కడికి చెక్ చేసి క్లియర్ చేయాలంటే తప్పకుండా టైం పడుతుంది. మీరు ఓపిక్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదు అనంటే మీకు ఏమైనా అర్జెంట్ ఉంది అంటే మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్, డిటిడిసి ఆఫీస్ కానివ్వండి, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, నేను మీకు ఏ కొరియర్ చేస్తానో ఆ కొరియర్ ఆఫీస్ అనమాట. మీకు డిటిడిసి అవైలబుల్గా ఉంది అని అంటే డిటిడిసే చేస్తానండి. లేదు మాకు పోస్టల్ సర్వీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది, పోస్ట్ ఆఫీస్ సర్వీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది మా ఏరియాకి అని అంటే నాకు ముందే చెప్పండి. నేను ముందే చెప్తే మీకు కరెక్ట్గా నేను ఆ కొరియర్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. లేదు మీరు చెప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేశారు అంటే నేను వేరే కొరియర్ బుక్ చేశాను అంటే మీకు మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు పంపించాలి అంటే కంపల్సరీ మీకు 20 డేస్ అలా ఈజీగా పడుతుందండి. ఎందుకంటే కొరియర్లో ఏదైనా ఇష్యూ అయింది, అది డెలివరీ అవ్వలేదు, ఏదైనా డ్యామేజ్ అయింది, రిటర్న్ వస్తుంది అని అంటే మాత్రం తప్పకుండా టైం అనేది తప్పకుండా పడుతుందండి. ఎందుకంటే వాళ్ళకి చాలా కొరియర్స్ ఉంటాయి, వాళ్ళ వర్కే అది కాబట్టి 1 by 1 క్లియర్ చేసుకోవాలి కాబట్టి 1 by 1 వాళ్ళు ఎవరి అడ్రస్కి వాళ్ళకి రిటర్న్ చేసేటప్పటికి మనకి రావడానికి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మీరు ఎవరైతే బుక్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసే ముందు మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉందో మీరు ముందే చెక్ చేసుకొని నాకు చెప్పండి. ఎగ్జాక్ట్గా నేను అదే చేసేస్తాను. క్లియర్గా ఉంటుంది. మీకు వెంటనే డెలివరీస్ కూడా అయిపోతాయండి. మీరు చెప్పలేదు అనంటే నేను డిటిడిసి పోస్టల్ కంటే కూడా డిటిడిసి కొంచెం ఫాస్ట్గా వస్తుంది అనేసి నేను అన్నీ కూడా డిటిడిసికే పార్సల్ వేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు మీకు ఆ కొరియర్ సర్వీస్ లేదు అని అనుకున్నప్పుడు మీకు అది ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ రిటర్న్ అయితే వస్తుందండి తప్పకుండా. కాబట్టి మీరు దయచేసి ముందే చెక్ చేసుకొని తప్పకుండా నాకు చెప్పండి. చెప్తే నేను ఏది కావాలో అదే చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత
కొరియర్ వాళ్ళు తప్పకుండా రిసీవర్ నేమ్ రాసుకుంటారండి. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ నెంబర్ తప్పకుండా నేమ్ అనేది తప్పకుండా వాళ్ళు నోట్ చేసుకుంటారు. కొంతమంది డెలివరీ అయిన తర్వాత కూడా మాకు అవ్వలేదండి అనేసి అంటున్నారు. తర్వాత మళ్ళీ చెక్ చేసి చూస్తే కానీ వాళ్ళ వాచ్మెన్ తీసుకున్నాడు అనేసి తెలుస్తుందనమాట. సో వాళ్ళు వాచ్మెన్ తీసుకున్న తర్వాత మీకు తప్పకుండా ఇస్తారండి. సో ఒకసారి మీకు అపార్ట్మెంట్లో అట్లా ఉన్నప్పుడు మీకు అలా వాచ్మెన్ ఉన్నాడు అని అనుకున్నప్పుడు మీరు అక్కడ వాచ్మెన్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. అప్పటికి పార్సల్ రాలేదు అంటే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. బట్ పార్సల్ అనేది రిసీవ్ అయిపోతుంది, 1 వీక్ 10 డేస్ అయిపోతుంది, మాకు రాలేదనేసి చెప్తున్నారండి. ప్లీజ్ దయచేసి ప్రాపర్గా మీరు కూడా చెక్ చేసుకున్న తర్వాత నాకు చెప్పండి, నేను చెక్ చేస్తాను. మీరు ఏది చెక్ చేయకుండా నా వరకు తీసుకొస్తే నేను ప్రతిదీ చెక్ చేయాలి అంటే తప్పకుండా టైం పడుతుంది. కాబట్టి మీ నుండి కూడా మీరు కూడా మీకు పాసిబుల్ అయినంత మీరు కూడా చెక్ చేసుకోండి. అప్పటికి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఐటెం లేదు, ఎక్కడికి రాలేదు అని అంటే నేను తప్పకుండా చెక్ చేస్తానండి. ఇప్పటికీ చాలాసార్లు ఇలా వాచ్మెన్కి ఇలా ఇచ్చేసి వెళ్ళిపోయారు అనేసి చాలామంది చెప్పారు. అందుకే చెప్తున్నాను, మీకు ఎవరికైనా అపార్ట్మెంట్స్లో వాచ్మెన్స్ అలా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని కనుక్కోండి. వాళ్ళని కనుక్కున్న తర్వాత రాలేదు అంటేనే, వాళ్ళు తీసుకోలేదు అంటే నాకు ఇన్ఫామ్ చేయండి. మీకు కొరియర్ డెలివరీ చేసిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క డేటా ఉంటుందండి. ఇన్ కేస్ సిసి ఫుటేజ్ కూడా ఉంటుంది. అది లేదు అని అంటే నెంబర్ ఉంటుంది, ఎవరికి రిసీవ్ చేశాము ఏంటి, ఆ ఏరియా అడ్రస్ అంతా కూడా వాళ్ళ దగ్గర నోటెడ్గా ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ అండి. మీరు తీసుకున్నప్పుడు నాకు తప్పకుండా ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది చెక్ చేసుకున్న తర్వాతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను కూడా చెక్ చేస్తాను. మీకు పార్సల్ రాలేదు అంటే 100కి 200% నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని క్లియర్ చేస్తాను తప్పకుండా. కాబట్టి ఎవరైనా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా ఫేస్ చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా కరెక్ట్గా ప్రాపర్గా చెక్ చేసుకొని నన్ను అడగండి, ఓకేనా అండి? ఎందుకంటే హెవీ వర్క్ అయిపోతుంది కదా. కాబట్టి మీ నుంచి కూడా క్లియర్గా కనుక్కున్న తర్వాతే అడిగితే ఓకే, ఇటు నుంచి లేదు, ఇటు నుంచి చెక్ చేద్దాం అనేసి ఇటు నుంచి చూసామనుకోండి వెంటనే మనకి దొరికిపోతుంది ఐటెం ఏంటి, రాంగ్ డెలివరీ అయిందా, లేదు పార్సల్ డ్యామేజ్ అయిందా, రాంగ్ పర్సన్కి చేరుకుందా అనేసి ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్ చేయగలుగుతాము. కాబట్టి మీరైతే తప్పకుండా చెక్ చేసుకోండి. ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే, పార్సల్ ఏమైనా ఇష్యూ ఉందంటే కూడా మీకు దగ్గరలో ఉన్న డీటీడీసీ ఆఫీస్ కానివ్వండి, పోస్టల్ ఆఫీస్ కానివ్వండి వెళ్ళి, అంటే నేను పెట్టిన కొరియర్స్ ఏదైతే అది నేను డీటీడీసీకి వేస్తే ఆ డీటీడీసీ కొరియర్ తీసుకెళ్ళి అక్కడ అడగండి. మీకు నేను పోస్టల్ సర్వీస్ కొరియర్ ఇచ్చాను అని అంటే దాన్ని తీసుకెళ్ళి మీరు ఆ పార్సల్ పిక్ తీసుకెళ్ళి మీరు అక్కడ కొరియర్ ఆఫీస్లో చూపిస్తే వాళ్ళు చెప్తారండి ఇది ఎక్కడికి డెలివరీ అయింది ఏంటి, వాళ్ళ దగ్గరకు వచ్చిందా రాలేదా, లేదు ఇంకా ఎక్కడ ఉంది అనేది వాళ్ళు కూడా చెప్తారు. లేదు నేను డీటీడీసీ కొరియర్ పెట్టాను అంటే మీరు డీటీడీసీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. అక్కడ కూడా మీకు క్లియర్గా వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఈ పార్సల్ ఎక్కడ ఉంది, ఎవరికి డెలివరీ అయింది, ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చిందా రాలేదా, ఏమైనా ఇష్యూ అయ్యి రిటర్న్ పోతుందా, ఏమైనా డ్యామేజ్ అయిందా, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇంకా నా నుండి నేను చెక్ చేయడం కంటే మీకు దగ్గరలో మీ ఏరియాలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా వస్తుందండి. చెప్పాను కదా, మా దగ్గర నుంచి మీ వరకు రీచ్ అవ్వాలి అంటే 1 by 1 బ్రాంచెస్ చెక్ చేసుకుంటూ రావాలి. కాబట్టి తప్పకుండా 5-7 days పడుతుంది. సో మీ దగ్గర ఉన్న మీ ఏరియాలో ఉన్న కొరియర్ సర్వీస్ని అడిగితే మీకు ఇంకా తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఏదైనా ఇష్యూ అయిందంటే మీ దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి, క్లియర్ అవుతుంది. మీరు కూడా సపోర్టింగ్గా ఉంటేనే ప్రాబ్లం అనేది తొందరగా క్లియర్ అవుతుందండి. ఓన్లీ నేనే చేయాలి అని అంటే టైం అయితే తప్పకుండా పడుతుంది. మీ సైడ్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లం అనేది తొందరగా సొల్యూషన్ అనేది తప్పకుండా వస్తుంది. సో నేను ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే తప్పకుండా కొంచెం లేట్ అయినా సరే నేనే క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.